అరుణాచల వైభవం ఎంత చెప్పినా తక్కువే. మేము ఈ మధ్య అరుణాచల యాత్రను చేయటం జరిగింది. అరుణాచలం టెంపుల్లో మొత్తం అన్ని దేవాలయాలను మేము వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూసి ఆనందించండి. ఇక్కడ స్వామి అగ్ని రూపంలో, కొండ రూపంలో, స్వామి ఇక్కడ ఎలా వెలిశారో జ్యోతి రూపంలో అన్ని విషయాలను సవివరంగా తెలుసుకుందాం. ద్రావిడ భాషలో ఒక మాట అంటారు, దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాత్ ముక్తి స్మరణాత్ అరుణాచలే. అంటే చిదంబర క్షేత్రమునందు దర్శనము, తిరువారూరు క్షేత్రమునందు జననము, కాశీ మహాక్షేత్రమునందు మరణము ముక్తికారకములు. కానీ ప్రపంచమునందు ఏ ప్రదేశమునందు ఉన్న అరుణాచల క్షేత్రము ఒక్కమారు స్మరించినంతనే ముక్తి కలుగుతుంది. అరుణాచలము ఈ సమస్త సృష్టిలోనే మొదటి క్షేత్రము. మిగిలిన క్షేత్రాలన్నీ అరుణాచలము తరువాత ఉద్భవించినవి. అంతేకాదు, నిర్వికారుడైన పరమేశ్వరుడు ఈ శరీరముతో దర్శనము చేయుటకు మొదటిసారి అనుకూలమైన రూపము తీసుకున్న స్వరూపమే అరుణాచలము. అరుణాచలము కన్నా గొప్ప క్షేత్రము లేదు. నారాయణుడి కన్నా గొప్ప శివభక్తుడు లేడు. పంచాక్షరి కన్నా గొప్ప మంత్రము లేదు. విభూతి కన్నా గొప్ప ఔషధము లేదు. రుణము అనగా బంధము, అచలము అనగా పర్వతము. మానవుడు శరీరముతో ఉన్నంతసేపు అనేక రకములైన బంధనములకు బద్ధుడవుతాడు. ఇది ఏ సంసారం. అరుణ అనగా బంధ విమోచనం. సంసార బంధము నుండి మనుజుడుకు మోక్షము కలిగించు పర్వతము గనుక అరుణాచలము అని నామము కలిగెను. మరి ఒక అర్థము చూడగా అరుణము అనగా ఎరుపు వర్ణము. ఎరుపు వర్ణము రజోగుణమునకు, అజ్ఞానమునకు ప్రతీక. అజ్ఞానమును దహించి జ్ఞానమును ప్రసాదించడి పర్వతము కనుక అరుణాచలము అని నామమేర్పడెను. ఈ సమస్త సృష్టికి మూలమై నిర్వికారుడై పరబ్రహ్మమై ఉన్న పరమేశ్వరునకు ఒక మారు సృష్టి చేయవలెనని సంకల్పము కలిగెను. సంకల్పము మాత్రమును తానే బ్రహ్మ మరియు విష్ణు రూపములను పొందెను. బ్రహ్మరూపమున సృష్టి చేసి విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను. కొంతకాలము అనంతరము బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదము మొదలైను. సృష్టి చేయు కారణమున తానే అధికుడనై బ్రహ్మదేవుడు సృష్టి చేసిన నిర్వహణ చిలేనిచో సృష్టి నిరర్ధమగుడు కాక తానే అధికుడని విష్ణువు వాదించుకొనెను. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు ధనుర్మాసం యొక్క ఆర్ధా నక్షత్ర దినమున వారిరువురు మధ్య ఒక జ్యోతిస్తంభముగా ఉద్భవించెను. ఆ జ్యోతిస్తంభమునే శ్రీ రుద్రాధ్యాయములో యొక్క శ్లోకమును కీర్తించారు. పాతాళము నుండి ఆకాశం వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించు ఆ జ్యోతిస్తంభమును చూసిన బ్రహ్మ విష్ణువులు దాని యొక్క ఆద్యంతమును కనుగొనలేరని సంకల్పించిరి. కనుగొన్న వారే అధికులని తీర్మానించిరి. వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపమును ధరించి ఆ జ్యోతిస్తంభము యొక్క మూలమును కనుక్కొనవలెనని భూమిని త్రవ్వసాగిన. బ్రహ్మదేవుడు ఆ జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వభాగమును కనుగొనవలెనని హంసరూపయై ఆకాశమును ఎగిరేను. అయితే బ్రహ్మ విష్ణువులు ఈ విధమునగా వాదులాడుకున్నటకు కారణము వారి యందు ప్రసరించిన శివమాయయే. ఈ శివమాయ ఈ మహావిష్ణువు నందు ఎక్కువ కాలము ఉండదు. ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణ సంపన్నుడు. మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వమును గ్రహించి వెనక్కి తిరిగి వచ్చెను. రజోగుణ సంపన్నుడై శివమాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభము యొక్క ఉద్భభాగమును కనుగొనటకు కొన్ని యుగముల పాటు ప్రయాణము చేసెను. అయినా ఆయన జ్యోతిస్తంభం యొక్క ఉద్భభాగమును కానరాలేదు. అలా ప్రయాణము చేస్తున్న బ్రహ్మదేవునకు పైనుండి క్రిందకు జారుతున్న ఒక మొగలి పువ్వు అగుపించెను. ఆయన దాన్ని పట్టుకొని ఆ పుష్పమును ఎక్కడి నుండి వచ్చుచున్నావో అని ప్రశ్నించెను. అంతటా ఆ పువ్వు తాను జ్యోతిస్తంభము యొక్క ఉద్భభాగము నుండి జారితినని, ఇది జరిగి కొన్ని మహాయుగాలు గడిచినవని చెప్పాను. అది విన్న బ్రహ్మదేవుడు తాను జ్యోతిస్తంభం యొక్క ఉద్భభాగము చూసినట్లు విష్ణువు వద్ద సాక్ష్యము చెప్పమని కోరెను. దానికి ఆ పుష్పము అంగీకరించెను. అక్కడే ఉన్న ఒక గోవును కూడా ఇదే కోరగా గోవు కూడా తన అంగీకారము తెలిపెను. తిరిగి వచ్చిన బ్రహ్మదేవుణ్ణి చూసి నారాయణుడు తాను జ్యోతిస్తంభము యొక్క మూలము కనుక్కోలేకపోతేనని చెప్పెను.
బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగమును చూసితనని పలికి సాక్షులుగా మొగలి పువ్వును మరియు గోవును ప్రవేశపెట్టెను. మొగలి పువ్వు బ్రహ్మదేవుడి జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగమును చూశానని అసత్యము పలికెను. గోవు మాత్రం తన ముఖముతో చూశానని అసత్యము పలికి తన వృష్ఠభాగముతో చూడలేదని సత్యము పలికెను. అంతట జ్యోతిస్తంభము నుండి సాకార రూపమున పరమేశ్వరుడు ఉద్భవించెను. ఆ ఉద్భవము జరిగిన సమయమే మాఘకృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి. ఇందు మూలముగానే ఆ దినమున మహాశివరాత్రిగా జరపబడుతున్నది. ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతిస్తంభము నుండి ఉద్భవించిన కారణమున లింగోద్భవ కాలముగా ప్రసిద్ధి చెందెను. అలా ఉద్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అసత్యమాడిన కారణమున ఆయనకు భూమిపై పూజలు ఉండవని శపించెను. అసత్య సాక్ష్యము చెప్పిన కారణమున మొగలి పువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించెను. ముఖముతో అసత్యము పలికి పృష్ఠముతో సత్యము పలికే కారణమున గోవుకు అభిముఖ పూజ ఉండదని, కేవలం పృష్ఠభాగమునే పూజించవలనని పలికెను. అనంతరము పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును సమీపించి ఆయన యొక్క సత్వగుణమును సంతసించి వరము కోరుకోమనెను. అంతట నారాయణుడు తాను దర్శించిన జ్యోతి రూపమున అచలమై నిలిచి ఆ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణము చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తిని ప్రసాదింపమని కోరెను. అంతట పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్నిరూపమును ఒక పర్వతముగా భూమిపై నిలిచెను. అలా వెలిసిన పర్వతరాజమే అరుణాచలము. పరమేశ్వరుడు మొదటిసారిగా కంటికి కనిపించినది అగ్ని స్వరూపమున. ఇందు కారణమున మనము అగ్నిని పూజించదము. అగ్నిని పూజించు కారణమున మనలను ఆర్యులు అని అనరు. పరమేశ్వరుడు జ్యోతిస్తంభముగా మొదటిసారి కనిపించిన దినమున అత్యంత పవిత్రమై ఉన్నది. ఆ రోజు చేయు శివార్చన మరియు అభిషేకములకు పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నగుడు. అరుణాచల క్షేత్రమున వెలిసిన పరమేశ్వరుడు అనంతర కాలమున పరమశివ భక్తులకు శ్రీ గౌతమ మహర్షిని రావించి ఆయన అరుణాచల మహత్యమును వివరించెను. అనంతరము గౌతమ మహర్షిని అరుణాచల క్షేత్రమునందే నివాసముండి అక్కడికి పూజ మరియు ఉపాసనా పద్ధతులను నిర్ణయింపమని పలికెను. అంతట గౌతమ మహర్షి తాను తర్వాతి తరముల వారు పూజించుటకు వీలుగా లింగరూపమున వెలియమని పరమేశ్వరుని కోరెను. అంతటా పరమేశ్వరుడు పూజ, అభిషేక, అలంకార తదితర కైంకర్యాలకు వీలుగా శ్రీ అరుణాచలేశ్వరుడు అను నామమున తేజోలింగమున ఆవిర్భవించెను. ఈ దివ్యలింగము చుట్టూ నిర్మింపబడే నేడు మనము దర్శించు శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయము పంచభూత లింగాలయందు ఒక లింగముగా తేజోలింగముగా కొలవబడుతున్నది. అనంతరము గౌతమ మహర్షి అరుణాద్రీసుడని పూజించి ఆ క్షేత్రము యొక్క పూజా ఉపాసనా విధానాలను నిర్ణయించెను. ఇక్కడ అమ్మవారు శ్రీ అవితకుచాంబిక అను నామమున అరుణాచల క్షేత్రమునందు అరుణాచలుని దేవేరిగా వెలిసెను. అనంతరము దేవతల కోరిక మేర శివపార్వతుల కళ్యాణము అరుణాచలమునందు అత్యంత వైభవముగా జరిగెను. ఇంతటి మహోజ్వల ఘట్టమునకు సాక్షి అయిన అరుణాచల క్షేత్రము దక్షిణ భారతదేశమునందు తమిళనాడు రాష్ట్రమైనయున్నది. ప్రస్తుత వ్యవహారిక నామమైన తిరువన్నామలై అయినది. జిల్లా కేంద్రముగా ఉన్న ఈ క్షేత్రమునందు అరుణాచల పర్వతమే ప్రధానము. పర్వతముగాక శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయము, శ్రీ ఆది అరుణాచలేశ్వరుని ఆలయము, శ్రీ అరుణగిరినాథుని ఆలయము, శ్రీ అమ్మవారి ఆలయాలు, ఇవే కాక రమణాశ్రమము, శ్రీ శేషాద్రి స్వామివారి ఆశ్రమము, శ్రీ స్కందాశ్రమము, శ్రీ విరూపాక్ష గుహ మొదలైన స్థలములకు ధ్యానమునకు ఉపాసనాలకు అనువైన స్థలముగా ఉన్నది. ఇంతటి మహాక్షేత్రమునందు అడుగిడవలేనని పూర్వము పుణ్యము ఉండవలేనని సాక్షాత్తు పరమేశ్వరుడు స్కాంద పురాణమునందు తెలిపెను. ఎన్నో క్షేత్రములు దర్శించిన ఫలముగాని అరుణాచల ప్రవేశము కల్పింపబడుదునని పలికెను. మానవులు అత్యంత సులభముగా తరించు భగవంతుడుకు వీలు కల్పించిన క్షేత్రమే అరుణాచలము. ఇంతటి మహాక్షేత్రాన్ని మరింత వివరముగా వర్ణించుకుందాము. శ్రీ అరుణాచలేశ్వర స్వామియే నమః.